మరిపేడ మండలంలోని బుక్యా తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాలోతు శారద బిక్కునాయక్ బరిలో నిలిచారు. పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మాలోతు శారద బిక్కునాయక్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ప్రార్థించారు. నాయకుల నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ విప్పు డోర్నకల్ ఎమ్మెల్యే ఔటోతు రామచంద్ర నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే గ్రామ మౌలిక వసతుల పట్ల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్య సంక్షేమం, విద్యా ఉపాధి కల్పన కొరకు సౌకర్యాలు, గ్రామంలో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డోర్నకల్ ఎమ్మెల్యే ఔటోతు రామచంద్ర నాయక్ అండదండలతో గెలుస్తానని ప్రతిన పూనారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని శపథం పూనారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రియమైన బుక్యతండ గ్రామ ప్రజలకు, గిరిజన సోదరులకు, మా 4 తండాల ప్రజలకు ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమిటంటే, గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ నాయకులు, పాలకులు ఈ గ్రామాన్ని ఎటువంటి అభివృద్ధి చేయకపోవడమే కాకుండా ఈ గ్రామాన్ని ప్రగతి పదంలో చాలా సంవత్సరాలు వెనకబడేటట్టు చేసారు. కావున నేను నా భార్యని మాలోతు శారదా బిక్కు సర్పంచ్గా గెలిపిస్తే గ్రామానికి, గ్రామ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఒక ఎల్లమ్మ గుడి, ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు మరియు బుక్యా తండలో ఆ పెద్ద సైడ్ కాలువలు, అదేవిధంగా మాలో తండలో శిథిలా భవానికి వరకు సీసీ రోడ్డు, అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు అన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. యూత్ పిల్లలు కూడా ఇంతకుముందే నాకు కలవడం జరిగింది. వాళ్లకు ప్రతి పండగ సీజన్లో టోర్నమెంటు పెట్టాలని కోరుకున్నారు. వాళ్లకు ఖచ్చితంగా నేను గెలిచినాక మీకు సహకరిస్తానని వాళ్ళకు మాట ఇచ్చినాను. గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ద్వారా పరిష్కరించాలని వారు కోరిరు. ఆ కోరినప్పుడు నేను వాళ్ళకు ఖచ్చితంగా నేను మీ కోరికను నెరవేర్స్తానని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కావున మనకు ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా ఈ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండిపోయింది. కావున ప్రజలందరూ గమనించి శారదా బిక్కు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. తండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, ఏ స్వార్థానికి కూడా లోనవనని, ప్రజల పక్షాన ఉంటానని, ప్రతి నెలకు ఒకరోజు ప్రతి తండకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరిస్తా, వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకే మన ఓటు. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.